టిప్పర్ల రక్త దాహం తీరట్లేదు. ఓవర్లోడే ఒక పెద్ద సమస్య అనుకుంటే ఓవర్ స్పీడ్ కూడా దానికి తోడవుతోంది. జనావాసాల్లో టిప్పర్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అలానే దేశవ్యాప్తంగా కూడా టెర్రర్ సృష్టిస్తున్నాయి ఈ టిప్పర్లు. కంకర్ని దారి పొడవునా విసిరేస్తూ దూసుకెళ్తూ ఉంటాయి ఇవి. టిప్పర్లలో ఊగే పెద్ద పెద్ద బండరాళ్ళు దారిని పోయే వారిని భయపెడుతూ ఉంటాయి. పట్టపగలే రోడ్డుపై దూసుకెళ్తున్నా సరే అడిగేవారుండరు. అడ్డొస్తే తొక్కేస్తామన్నట్టుగానే ఉంటుంది ఈ టిప్పర్ల స్పీడు. బ్రేక్ మీద కాలు పెట్టనట్లే ఉంది టిప్పర్ల దూకుడు చూస్తూ ఉంటే. చేవెళ్లలో 19 మంది ఉసురు పోసుకున్న రాకాసి టిప్పర్ కూడా పీకల లోతు కంకర లోడుతో దూసుకెళ్తూ ప్రమాదానికి కారణమైంది. తెలంగాణలో టిప్పర్ల రక్త దాహానికి అంతే లేకుండా పోతోంది. చేవెళ్ల ఘటన మొదటిదేం కాదు, దీంతో ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు. పోయిన నెలలోనే కామారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని టిప్పర్ చిదిమేసింది. బెకనూరు మండలం జంగంపల్లి స్టేజ్ దగ్గర జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో 2 చిన్నారులతో పాటు 4 ప్రాణాలు కోల్పోయారు. భారీ భవంతుల నిర్మాణాలతో హైదరాబాద్ నగరంలో టిప్పర్ల జోరు పెరిగింది. బిజీ ట్రాఫిక్లో కూడా అడ్డగోలుగా దూసుకెళ్తున్నాయి టిప్పర్లు. శివారులోని దుండిగల్ పరిధిలోని మల్లంపేట ఏరియాలో 4 నెలల క్రితం 2 వీలర్ని గుద్దేసి దూసుకెళ్లింది ఒక టిప్పర్. తల్లితో పాటు స్కూటీపై వెళుతోన్న 6 ఏళ్ల బాలుడు స్పాట్లో చనిపోయాడు. హైదరాబాద్ సిటీలో ఈ మధ్యకాలంలో టిప్పర్లు, క్రెయిన్లు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. నో ఎంట్రీ సమయాల్లోనూ కొన్ని చోట్ల టిప్పర్లు రోడ్లను రక్తసిక్తం చేస్తున్నాయి. స్కూల్ టైమింగ్స్లో సిటీలోకి లారీలు, టిప్పర్లు వచ్చేస్తున్నాయి. భారీ వాహనాలకు ప్రవేశం నిషేధం అయినా రూల్స్ని తుంగలో తొక్కుతూ బిజీ అవర్స్లోనూ టిప్పర్లు దూసుకెళ్తున్నాయి, జనాన్ని హడలగొడుతున్నాయి. కేవలం తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా టిప్పర్లు ప్రాణాలు తోడేస్తున్నాయి. సెప్టెంబర్లో నెల్లూరు జిల్లాలో రాంగ్ రూట్లో దూసుకొచ్చిన టిప్పర్ ఒకటి కారును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తోన్న 6 ప్రాణాలు కోల్పోయారు. సంగం మండలం పెనమన సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది ఈ దారుణం. కాంట్రాక్టు పనులు చేస్తోన్న టిప్పర్ డ్రైవర్ అడిగే దెబ్బదరనట్టు రాంగ్ రూట్లో రావడంతో ఈ ఘోరం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా టిప్పర్లు దారుణ ప్రమాదాల కారణమవుతున్నాయి. చేవెళ్ల ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే రాజస్థాన్లో ఒక టిప్పర్ నరమేధాన్ని సృష్టించింది. మనుషుల్ని, వాహనాల్ని తొక్కేసుకుంటూ వాయు వేగంతో దూసుకుపోయింది. 19 నిండు ప్రాణాలు టిప్పర్ కింద నలిగిపోయాయి. జనాన్ని చంపాలన్న కసితో రోడ్డు మీదకి వచ్చిన టెర్రరిస్ట్ కంటే దారుణంగా వ్యవహరించాడు ఆ టిప్పర్ డ్రైవర్. పంజాబ్లోని పటియాలాలో ఈ ఏడాది మార్చిలో 6 స్కూల్ పిల్లల ఉసురు పోసుకుంది కూడా టిప్పరే. స్కూల్ బస్సును టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో 6 విద్యార్థులతో పాటు డ్రైవర్ స్పాట్లోనే చనిపోయాడు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. 4 ఏళ్లవుతోన్న కర్ణాటక ఘోరాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఎంతోమంది ప్రజలు కాపాడే డాక్టర్లనే పొట్టన పెట్టుకుంది ఆ యాక్సిడెంట్. ధార్వాడ సమీపంలో గోవాకి వెళుతోన్న డాక్టర్ల బస్సును మృత్యువులా వచ్చి తాకింది కూడా ఆనాడు టిప్పరే. ఆ దుర్ఘటనలో 17 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోవడం ప్రమాదాల చరిత్రలోనే మరచిపోలేని ఘోరం. టిప్పర్ల రక్త చరిత్రకు ముగింపు ఎప్పుడనేదే ఇప్పుడు ప్రజల నుంచి వస్తోన్న ప్రశ్న. రోడ్డెక్కితే రూల్స్ వర్తించవన్నట్లుగా భారీ వాహనాలను అదుపు చేయకపోతే ప్రజల ప్రాణాలు టిప్పర్ల కింద నలుగుతూనే ఉంటాయి.